అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, దేవుడు మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 5వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనకు వాగ్దానం చేయుచున్నాడు దేవుడు. నీ గిన్నెయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. దేవుడు మరి ఇజ్రాయెల్ జనాంగమును ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. కారణం, వారిని దీవించుట కొరకు, ఆశీర్వదించుట కొరకు, వారి మీదున్న బరువైన కాడిని తొలగించుట కొరకు, వారిని దీవించబడిన జనాంగంగా, ఆశీర్వదించబడిన జనాంగంగా దేవుడు దీవించాడు. మనల్ని దేవుడు మరి దీవించుట కాను దీవెన వచనమును మన నిమిత్తము ఎన్నో వాగ్దానాలు చేశాడు దేవుడు. మరి వాగ్దానం అనగా దేవుడు మనకు సంపూర్తిగా ఏదైతే దేవుడు వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానమును దేవుడు సంపూర్తి చేసే దేవుడు. నీ గిన్నెయు నీ పిండి పిసుకు తొట్టియు అంటే ఎప్పుడైతే మనమైతే మరి భారభరితంగా కుటుంబంలో కరువు, ఆర్థిక ఇబ్బందుల చేత కానీ, ఏ సమస్య చేతనైనను, ఏ ఇబ్బంది చేతనైనను బాధపడుతున్నప్పుడు దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మన నిమిత్తము దేవుడు మరి సిద్ధపరిచి, ఈ వాగ్దానం అనాది కాలంలోనే ఈ వాగ్దానమును దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆర్థిక ఇబ్బందులతో ఉంటే దీవిస్తానని, సమస్యలతో ఉంటే విడిపించే దేవుడు. మరి ఇటు వాగ్దానమును దేవుడు మన జీవితంలో ఫలభరితంగా చేయునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్లు రండి. మా యొక్క మరి యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ మా యొక్క నిండా వందనాలు.